ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 6వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఇది యోబు ఇచ్చిన జవాబు. నా శోకం సరిగా తూగుతుంది గాక, నా విపత్తంతా త్రాసులో పెట్టడం జరుగుతుంది గాక. అవి సముద్రం ఇసుక కంటే బరువు, అందుకనే నేను ఆలోచించకుండా మాట్లాడాను. అమిత శక్తి గలవాని బాణాలు నాలో గుచ్చుకుపోయాయి, వాటి విషం నా ఆత్మలో వ్యాపిస్తూ ఉంది. దేవుని భయంకరమైన చర్యలు సైన్యంలాగా నాకు వ్యతిరేకంగా బారులు తీరి నిలిచాయి. అడవి గాడిదకు గడ్డి ఉన్నప్పుడు అరుస్తుందా? ఎద్దుకు మేత దొరికితే రంకెవేస్తుందా? చప్పటి పదార్థం ఉప్పు లేకుండా ఎవరైనా తింటారా? గుడ్డులోని తెలుపుకు రుచి ఉందా? అలాంటి వాటిని ముట్టుకోవడానికి కూడా నాకు ఇష్టం లేదు. అవి తినాలంటే నాకు అసహ్యం అనిపిస్తుంది. నా కోరిక తీరుతుందిగాక, నా ఆశాభావం దేవుడు నెరవేరుస్తాడుగాక. ఎలాగంటే నన్ను చితగొట్టడం దేవునికి ఇష్టమవుతుందిగాక. దేవుడు చేయి చాపి నన్ను లేకుండా చేస్తాడుగాక. అలాంటప్పుడు నాకు ఆదరణ ఇంకా ఉంటుంది. నన్ను వదలని వేదనలో సంతోషం ఉంటుంది. ఎందుకంటే పవిత్రుడైన దేవుని మాటలు నేను కాదనలేదు. నా బలమెంత? నేనెందుకు ఆశాభావంతో కనిపెట్టుకోవాలి? నా అంతిమ స్థితి ఏపాటిది? నేనెందుకు ఓర్చుకోవాలి? నాకేమైనా రాయికున్నంత గట్టితనం ఉందా? నాదేమైనా కంచు శరీరమా? నాలో నాకు సహాయం అంటూ ఏమీ లేదు. బలాభివృద్ధి నన్ను పూర్తిగా వదిలిపెట్టిపోయింది. అమిత శక్తి గల వాని పట్ల భయభక్తులు విడిచిపెట్టినా సరే, నిరాశ చెందిన వాడి మీద స్నేహితుడు దయచూపాలి కదా. నా సోదరులు వానాకాలంలో మాత్రమే పారే వాగులాగా, కనబడకుండా పోయే ప్రవాహంలాగా నమ్మరాని వారయ్యారు. అలాంటి ప్రవాహాలు కరిగిపోయిన మంచుగడ్డలతో, హిమంతో నల్లబడి పారుతాయి. ఎండాకాలంలో అవి కనబడవు. వేడిమి కలగగానే అవి తమ చోటు నుంచి పూర్తిగా ఆర్చుకుపోతాయి. అవి అటూ ఇటూ తిరుగుతాయి. తర్వాత ఏమీ లేకుండా నీళ్లు ఇంకిపోతాయి. తేమ నుంచి ప్రయాణమైన వర్తకులు ఆ ప్రవాహాల కోసం వెతుకుతారు. షేబ బాటసారులు వాటి మీద ఆశ పెట్టుకుంటారు. వారికి నమ్మకం ఉన్న ఆశాభంగం కలుగుతుంది. ఆ చోటికి వచ్చి సిగ్గుపడతారు. మీరు ఆ ప్రవాహాలలాగే అయ్యారు. నా భయంకరమైన స్థితిని చూసి మీరు హడలిపోతున్నారు. నాకేమైనా తెచ్చి ఇవ్వండని అడిగానా? మీ కలిమిలో నుంచి నాకేదైనా ఇచ్చిపోండని ప్రాధేయపడ్డానా? శత్రువు బారి నుంచి నన్ను తప్పించండి అని కానీ, నన్ను బాధ పెట్టే వారి చేతిలో నుంచి కాపాడండి అని కానీ అన్నానా? నాకు మీరు ఉపదేశం చేయండి, మౌనం వహిస్తాను. నేనెక్కడ తప్పిపోయానో నాకు చూపండి. యథార్థ వాక్కులు చాలా ప్రభావం గలవి, కానీ మీ వివాదాలు నిష్ప్రయోజనమైనవి. నా మాటలను బట్టి నన్ను మందలిద్దామనుకున్నారా? నిరుత్సాహంతో కృంగిపోయిన వాడి మాటలు గాలికే పోతాయి కదా. అనాథ శిశువులను బానిసలుగా కొనేందుకు చీట్లు వేసేవాళ్లలాగా ఉన్నారు మీరు. మీ స్నేహితుణ్ణి లాభానికి అమ్మ చూపేటంతటి వాళ్ళు మీరు. ఇప్పుడు నా ముఖంలోకి చూడండి. మీ ముఖాలు చూసి అబద్ధమాడతానా చెప్పండి. మళ్ళీ ఆలోచించండి. మీరు చెప్పే దాంట్లో అన్యాయం ఉండకూడదు. మళ్ళీ ఆలోచించండి. ఇందులో నేను నిర్దోషిని. అన్యాయం అనేది నా నాలుక మీద ఉంటుందా? అపనింద విషయాలేవో నా నోరు పసికట్టలేదా? దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.